టీమిండియా స్టార్ క్రికెటర్ రింకు సింగ్కు సువర్ణావకాశం వచ్చింది. దేశవాళీ వన్డే టోర్నమెంట్ విజయ్ హజారే ట్రోఫీ 2024లో అతడు ఉత్తరప్రదేశ్ జట్టుకు సారథిగా ఎంపికయ్యాడు. దేశీ టీ20 టోర్నీ సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలో అద్భుత ప్రదర్శన కనబర్చిన రింకుకు ఈ అవకాశం దక్కింది. కాగా సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీ తాజా ఎడిషన్లో ఉత్తరప్రదేశ్ జట్టుకు భారత వెటరన్ పేసర్ భువనేశ్వర్ కుమార్ సారథ్యం వహించాడు. అతడి క్యాప్టెన్సీలో యూపీ క్వార్టర్ ఫైనల్స్ వరకు చేరుకుంది. ఇక ఈ టోర్నీలో రింకు 9 మ్యాచ్లలో కలిపి 152కు పైగా స్ట్రైక్ రేట్తో 277 పరుగులు చేశాడు. ఈ నేపథ్యంలో విజయ్ హజారే ట్రోఫీ 2024కు ప్రకటించిన జట్టుకు రింకు సింగ్ కెప్టెన్గా ఎంపికయ్యాడు. సీనియర్ సెలక్షన్ కమిటీ ప్రకటించిన 19 మంది సభ్యులతో కూడిన జట్టులో సారథిగా ఛాన్స్ కొట్టేశాడు. అయితే భువి ఈసారి కేవలం బౌలర్గానే బరిలోకి దిగనున్నాడు. సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలో కెప్టెన్సీ చేసిన భువనేశ్వర్ ఆటగాడిగాను రాణించాడు. ఈ టోర్నీలో 9 మ్యాచ్లలో కలిపి 11 వికెట్లు తీశాడు. ఇందులో హ్యాట్రిక్ కూడా ఉండడం విశేషం. అయితే విజయ్ హజారే ట్రోఫీలో మాత్రం రింకు కెప్టెన్సీలో భువి ఆడనున్నాడు. ఇక యూపీ జట్టులో రింకు, భువితో పాటు నితీష్ రాణా, మోహిన్స్ ఖాన్, శివం మావి వంటి ఐపీఎల్ స్టార్లు కూడా ఉన్నారు. ఇక ఈ దేశీ వన్డే టోర్నీ విజయ్ హజారే ట్రోఫీ డిసెంబర్ 21 నుంచి ఆరంభం కానుంది.